పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఊరేసుకుని మరణానికి పాల్పడ్డారు. 2 ఏళ్ల క్రితం గుండ్లపోచంపల్లో బిల్డర్ నిర్మాణం చేపట్టారు. ఇందుకు పలు బ్యాంకుల్లో వేణుగోపాల్ రెడ్డి లోన్లు తీసుకున్నారు. అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడుపోవడంతో మనస్తాపం చెందాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుండ్లపోచంపల్లిలో వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపార్ట్మెంట్స్ కడితే అయితే అపార్ట్మెంట్ అమ్ముడు పోకపోవడం వల్ల బ్యాంకు లోన్స్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు పాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ముఖ్యంగా అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలోని వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ గురేసుకుని ఆత్మహత్య అయితే చేసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం గుండ్లపోచంపల్లిలోని ఓ నిర్మాణం అయితే ఈ బిల్డర్ అయితే మొదలు పెట్టాడు. నిర్మాణానికి పలు బ్యాంకుల నుంచి కూడా వేణుగోపాల్ రెడ్డి లోన్లు అయితే తీసుకున్నారు. అపార్ట్మెంట్ లోని 10 ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరిపోతాయని వేణుగోపాల్ రెడ్డి అనుకున్న నేపథ్యంలోనే నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు 3 మాత్రమే అమ్ముడుపోవడంతో కూడా మిగతా ఫ్లాట్లు కూడా ఏదైతే అమ్ముడుపోకపోవడంతో కూడా మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 8 ఏళ్ల నుంచి కూడా వేణుగోపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలోనైతే రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక అపార్ట్మెంట్ నిర్మించిన దాంట్లోని ఏదైతే ఫ్లాట్ల గురించి అపార్ట్మెంట్ నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లోన్లు అయితే తీసుకున్నారు. కానీ ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయినా సరే ఫ్లాట్లు అమ్ముడుపోక ఏదైతే అవన్నీ పెండింగ్ ఉండిపోవడంతో కూడా ఇటు లోన్ బకాయిలతో పాటు అప్పులు తీర్చలేని సమయంలోని ఎవరో ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని అయితే ఆత్మహత్య అయితే పాల్పడడం. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.